నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలే కాదు, అక్కడి ప్రజలు కూడా స్పందించే తీరు కూడా భిన్నంగా ఉంటుంది. తెలంగాణలో ప్రజలు తమ అభిప్రాయాలను వైఖరిని బాహాటంగా వ్యక్తం చేస్తే, ఆంధ్ర ఓటరు బయటపడకుండా గమ్మునంగా ఉంటూ పోలింగ్ రోజున సైలెంట్గా తన పని తాను చేస్తాడు. అందుకే ఏపీలో ఎవరు గెలుస్తారో చెప్పడం తెలంగాణ అంత తేలిక కాదు. బహుశా ఈ కారణం వల్లే కావచ్చేమో ఒపీనియన్ పోల్ సంస్థలు కూడా ఫలితాలను భిన్నంగా వెల్లడిస్తున్నాయి. గత చలికాలంలోనే మొదలైన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల హీట్ ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. మే నెలలో అది మరింత పీక్స్కు చేరుకోనుంది. ఈ ఎన్నికల్లో గెలుపెవరిది అంటే ఓవైపు టీడీపీ కూటమి, మరోవైపు అధికార వైఎస్ఆర్సీపీ ఎవరికి వారే పైకి ధీమాగా కనిపిస్తున్నారు. కానీ పక్కాగా గెలుపు తమదేనని ఏ ఒక్కరు కూడా గుండెల మీద చేయి వేసుకొని చెప్పలేని పరిస్థితి. అందుకే ఎన్నికల ప్రచారం కోసం నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఏపీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎప్పటికప్పుడు సర్వేలు బయటకొస్తూనే ఉన్నాయి. దాదాపుగా ప్రతిరోజు ఓ సంస్థ తన సర్వే ఫలితాలను వెల్లడిస్తుంది. ఆ మధ్య జన్మత్ పోల్ మళ్ళీ జగనే అధికారంలోకి వస్తాడని చెప్పింది. అయితే తాజాగా మరో పోల్ మాత్రం అందుకు విరుద్ధమైన అంచనాలు వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల విషయంలో ఈ సర్వే ఆసక్తికర ఫలితాలను వెల్లడించింది. తెలంగాణలో కాంగ్రెస్ 9 సీట్లు, బీజేపీ 5 సీట్లు గెలుస్తాయని, నిన్న మొన్నటిదాకా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 2 సీట్లతో సరిపెట్టుకుంటే ఎంఐఎం 1 సీటు గెలుస్తుందని ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వే వెల్లడించింది. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అదే ఊపు కొనసాగించే అవకాశం ఉండగా, మోదీ మేనియాతో బీజేపీ తెలంగాణలో 2వ స్థానానికి చేరుకోనున్నదన్నమాట. ఇక ఆంధ్ర విషయానికి వస్తే టీడీపీ 12 సీట్లు, వైఎస్ఆర్సీపీ 10 సీట్లు గెలిచే అవకాశం ఉందని సర్వే తేల్చింది. బీజేపీకి 3 సీట్లు వస్తాయని తెలిపింది. టీడీపీ అంటే టీడీపీ ప్లస్ జనసేన, లేదంటే కేవలం టీడీపీనా అనే విషయాలను మాత్రం ఆ సర్వే వెల్లడించలేదు. ఏపీ ఎన్నికల్లో గెలుపెవరిది? వైఎస్ఆర్సీపీ గెలిచి జగన్ రెండోసారి అధికారంలోకి వస్తారా? టీడీపీ కూటమిని విజయం వరిస్తుందా? పైకి మాత్రం ఎవరికి వారే ధీమాగా ఉన్నారు, లోపల మాత్రం ఎక్కడో మూల అనుమానం. ప్రజలకు సైతం ఎవరు గెలుస్తారో కూడా చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజల నాడిని పట్టేందుకు సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం వైఎస్ఆర్సీపీ, అటు టీడీపీ కూటమి హోరాహోరీగా తలపడుతున్నాయి. జగన్ సర్కారు గత 10 ఏళ్లలో చేసిన సంక్షేమాన్నే నమ్ముకుంది. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్ళీ తమ పార్టీనే గెలిపించాలని వైఎస్ఆర్సీపీ కోరుతుంది. తాము సింగిల్గా బరిలోకి దిగుతుంటే బలం లేకపోవడంతోనే టీడీపీ కూటమి ఏర్పాటు చేసుకుందని, జనసేన బీజేపీతో కలిసి ఆ పార్టీ పోటీ చేస్తుందని వైఎస్ఆర్సీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు టీడీపీ కూటమి సైతం వైఎస్ఆర్సీపీకి ధీటుగా బదిలిస్తుంది. జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని, అప్పుల ఊబిలో కూరుకుపోయిందని టీడీపీ కూటమి ప్రచారం చేస్తుంది. జగన్ను గద్దె దింపడమే లక్ష్యంగా తాము జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని తెలుగుదేశం పార్టీ చెబుతుంది. ఓవైపు వైఎస్ఆర్సీపీ, మరోవైపు టీడీపీ కూటమి ఎన్నికల్లో తామే గెలుస్తామని, అధికారంలోకి రావడం ఖాయమని ఎవరికి వారే ధీమాతో ఉన్నారు. ఈ లెక్కన చూస్తే ఏపీలో ఎన్నికల పోరు హోరాహోరీగా ఉండనుంది. అందరూ అనుకున్నట్టు ఏకపక్షం కాదని అర్థం చేసుకోవచ్చు. లోక్సభ ఎన్నికల కోసం చేసిన ఈ సర్వేను అసెంబ్లీ ఎన్నికలకు అన్వయించి చూస్తే టీడీపీ కూటమికే కొద్దిగా ఎడ్జున్నట్లు కనిపిస్తుంది. మరి ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో వేచి చూడాల్సిందే.